5 ఏళ్ల పాటు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీని జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. వెంకటరామన్న గూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అధికారులతో అలాగే వర్సిటీ అభివృద్ధిపైన సమీక్షించారు. అధికారులతో మాట్లాడి రీసెర్చ్ అలాగే విద్యాబోధన, రైతులకు అందించే సేవల అంశాలపైన సమగ్రంగా సమీక్షించారు. వర్సిటీలో అప్పటి స్థానిక మంత్రి కనుసన్నల్లో అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని అలాగే కొందరిని వర్సిటీలో అక్రమంగానే అవుట్సోర్సింగ్ పద్ధతిని నియమించారని బొలిశెట్టి ఆరోపించారు. వారందరినీ కూడా తిరిగి సాగనంపుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం వర్సిటీ నిర్వహణకు కూడా నిధులు వేయకపోవటం, ఇక్కడ పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలకు భజన చేయడంతో ఉద్యాన వర్సిటీ నాశనం చేశారని అన్నారు. దాదాపుగా 300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ కట్టడం, ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునే విషయంలో కానీ, అంతేకాకుండా ఇక్కడి నుంచి చదివి వెళ్ళిన 70% మందికి బయట ఉద్యోగాలు రావడం కానీ, అది తాడేపల్లిలో కాన్స్టిట్యున్సీలో ఉండడం, అప్పుడు ఉన్నటువంటి భాను గారు అని ఒక ఐఏఎస్ అధికారి గారు ఈ యొక్క యూనివర్సిటీ ఇక్కడ రావడానికి మూల కారణం. మరి ఆ రోజు నుంచి 2019 వరకు దినదిన ప్రవర్ధమానంగా అన్నీ కూడా జరిగినాయి. అక్కడ కూడా వీళ్ళు ల్యాండ్ కొంత కావాలని చెప్పి కూడా ఎక్వైరీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ రాసింది. ఇది అభయారణ్యంలో ఉంది కాబట్టి దానికి కొంత వేరే ల్యాండ్ అక్కడ ఇచ్చి ఈ ల్యాండ్ తీసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. కానీ 2019 తర్వాత యూనివర్సిటీ మొత్తం నిర్వీర్యం అయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని నిధుల్ని ఎక్కువగా ఇచ్చి ఈ యూనివర్సిటీ అభివృద్ధి చెందే దిశగా, రైతుకి ఉపయోగపడే దిశగా, స్టూడెంట్ని బాగా ఇక్కడ ట్రైన్ చేసే విధంగా, హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే వైఎస్ఆర్ అనే విధంగా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం జరిగింది. కానీ 2019 నుంచి 24 వరకు నిధులు లేక విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు. కానీ నిధులు లేని పరిస్థితుల్లో చేయలేకపోయామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఈ కాలేజీని పాత రోజుల్లో ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఇక్కడ ఉన్న రైతులు కానీ ఉపయోగపడే విధంగా మరింత బాగా పనిచేసే విధంగా కూడా దీన్ని అభివృద్ధి చేసే దిశగా